నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో కుండపోత, లోతట్టు ప్రాంతాల జలమయం, కొట్టుకుపోయిన కార్లు, పార్సీగుట్టలో రోడ్డుపైకి మృతదేహం. నీట మునిగిన రోడ్లు, వాహన రాకపోకలకు అంతరాయం. పంజాగుట్టలో షెడ్డుపై పడ్డ పిడుగు, కారు ధ్వంసం. భారీ వర్షంతో ఇబ్బంది పడుతున్న హైదరాబాదీలు, జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలకు సెలవు. కర్నూలు జిల్లా పత్తికొండ ఆదోని మార్గంలో భారీ వరద, పాడేరు ఏజెన్సీలో పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు. నేటి నుంచి అమరావతిలో ప్రపంచ బ్యాంకు ఏడీబీ పర్యటన, సీఎం చంద్రబాబు సమక్షంలో ఉన్నత స్థాయి సమావేశం. భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైంది. కుండపోతగా కురిసిన వర్షంతో తడిసి ముద్దైంది. సికింద్రాబాద్లోని జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్ నగర్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మలక్పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటేశ్వర నగర్, ఇందర్ సింగ్ నగర్, వాణినగర్లో ఇళ్లల్లోకి వరద చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రశాంతినగర్ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. న్యూ బోయిన్పల్లి, హర్షవర్ధన్ కాలనీలో వరద ఉధృతి సృష్టించింది. భారీ వర్షానికి సనత్ నగర్ నుంచి వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్ సహా అనేక ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం దంచికొట్టింది. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వానల జోరుతో జీహెచ్ఎంసీ పరిధిలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా జలమయం కావడం జరిగింది. ప్రస్తుతం మనం బేగంపేట శ్యామ్లాల్ బిల్డింగ్ వద్ద ఉన్నాము. ఇక్కడ లోతట్టు ప్రాంతానికి సంబంధించి కూడా భారీగా నీరు చేయడంతో కూడా ఇక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే గురి కావడం జరిగింది. ఇక్కడ నుంచి నీరు పంపించడానికి కూడా గతంలో అనేక సార్లు అధికారులకు వినిపించుకున్నప్పటికీ ఎలాంటి పట్టించుకోక చర్యలు చేపట్టలేదని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇదే విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి స్కూళ్ళకి వెళ్ళడం కానీ చిన్నపిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక భయాందోళనకరంగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లుంటుందంటే ప్రతిసారి కూడా వర్షం పడిందంటే ఇదే విధంగా ఉంటుందని చెప్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చారని వాళ్ళు పట్టించుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది? కానేళ్ళ నుంచి నడుస్తుంది ఇది వాటర్. ఇట్లా మాకు తెలిసిన వాళ్ళం కాబట్టి ఎక్కడ హోల్ ఉంది, ఇది ఓపెన్ ఎక్కడ ఉంది కాబట్టి మేము నడవగలుగుతాం. తెలియని వాళ్ళు అయితే అందులో పడిపోవడమే కదా ప్రాబ్లం. ఏళ్ళ నుంచి నడుస్తుంది, ఇవాళ కాదు, కొత్తగా కాదు. ఇది ఇంకా ఎక్కువ వస్తాయి వాటర్. ఇంత పట్టింపు లేకుంటే ఇంకా ఈ ప్రాణాలు తీసేదాకా చూసేటట్టున్నారు. అసలుకి బయట రోడ్ల మీద జరుగుతూనే ఉన్నాయి. వానలు తీస్తే పడిపోవడం, చేయడం, కొట్టుకపోవడం చాలా. ఇంత మొత్తం నడవనికే రాకపోతే మేము ఎట్లా వెళ్తాం, ఎట్లా వస్తాం? ఒక్కొక్కసారి ఇంకా పైకి కూడా వస్తాయి వాటర్. ఇక పట్టించుకోవాలి, మీరందరూ తీసుకెళ్ళి చూపించాలి, న్యూస్కి పట్టించుకొని ప్రజలను ఆ పడ్డాక అంత అయిపోయినాక వచ్చి ఏం చేయరు, ముందు పట్టించుకొని జాగ్రత్తగా వచ్చి చూసుకోవాలి. ఏదైనా అంత అయిపోయినాక అందరు వస్తారు, ముందు రావడానికి ఎవరు రారు, చేయడానికి కూడా ఎవరు రారు. స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిత్యం ఇదే విధంగా ఉండడం, తర్వాత ఇక్కడ ఇబ్బందికి గురి అవుతున్నారు. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లుంటుంది ఇప్పుడు నిత్యం ఇదే విధంగా ఉంటే పోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కదా, అధికారుల దృష్టి మాత్రం ఏమైనా అవతలకి పోవడానికి లేదు. మహేశ్వరి ముసలి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇగో ఇది పరిస్థితి. ఆడ డ్రైనేజ్ చేసారు కానీ అవి కూడా ఏం నీళ్ళు పోవట్లేదు, దానికి కాగితాలు అంటుకొని ఎవడ పట్టించుకోవట్లేదు. అంతే వస్తాం. మరి ఎక్కడైతే ఈ రోడ్డు పక్కల ఉన్న కొన్ని దుకాణదారులకు కూడా అయితే నిత్యం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ ఇటు అధికారులు స్పందించకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే గురి అవుతున్నామని చెప్తున్నారు. అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఉందని చెప్పి కూడా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది కూడా స్థానికులు మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎట్లుంది అన్న అంటే ఇప్పటికే నేను ఇక్కడ స్థానికుడిని, ఈ ఆలయ అధ్యక్షుడిని కూడా.
ఇక్కడ నాలా చిన్న ఉంది, ఇక్కడ పాపులేషన్ పెరిగిపోయింది, అపార్ట్మెంట్స్ల మీద అపార్ట్మెంట్స్లు అయిపోయినాయి, బ్లాక్స్ మీద బ్లాక్స్ కడుతున్నారు. ఆ నాల మాత్రం అదే సైజులో ఉంది, ఇంకా ఎప్పటి నుంచో అది పెద్దగా చేస్తలేరు. ప్లస్ ఇంకా ఇక్కడ రోడ్ బైండింగ్లో ఇక్కడ షాపులన్నీ పెట్టారు అక్కడ సైడు. మొన్ననే ఇంతకుముందు పైప్ లైన్ కూడా వేయించాము, కానీ పైప్ లైన్ వేయించినా కూడా ఏవీ రేనికి సరిపోతలేదు. పోయి మా నాలా మంచి మాన్సూన్ ప్రికాషన్స్ కూడా ఏం చేయలేదు ఈసారి. దానికన్నా ముందు మాన్సూన్ ముందు ఆ నాలలకించి మట్టి గిట్లన్నీ తీసేది, అది కూడా తీయలేదు. ఎలా ఉందో అలానే ఉంది అంతనే. వర్షం పడితే కూడా అసలుకి రెస్క్యూ టీం కూడా ఎవరు వస్తలేరు. వచ్చి ఇప్పుడు ఏదైతే బ్లాక్స్లకి నీళ్లు పోతాయో ఆ నీళ్లు పోవడానికి తీయడానికి కూడా ఎవరు వస్తలేరు జిహెచ్ఎంసీ వాళ్ళు. దయచేసి వాళ్ళకి ఇమ్మీడియట్లీ మీ ఛానల్ త్రూ వాళ్ళకి చెప్పి ఇట్లా కొంచెం నాళాలు మళ్ళీ ఒకసారి క్లీన్ చేపిస్తే వర్షం పడ్డా కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. పాటు కూడా వర్షం ఉంటుంది, ఇక్కడ ప్రభావం కూడా చూసినట్టు తీవ్రంగా ఉంది. రెగ్యులర్గా ఇది డౌన్ ఏరియా అండి. రెగ్యులర్గా మామూలుగా వర్షం పడితే నీళ్ళు నిండుతాయి ఇక్కడ. కానీ నీళ్ళు నిండినప్పుడు తొందరగా క్లియర్ చేయడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తే బాగుంటుందని మా ఉద్దేశం అంతే. మొత్తం మీద బేగంపేటతో పాటు పలు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇదే విధంగా ఇబ్బందికరంగా లోతట్టు ప్రాంతాల్లో అయితే నీరు చేరడంతో ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తుందో దాంట్లోనే ఎక్కడైతే నీరు నిల్చడం జరిగిందో ఇక్కడే అంటే స్కూల్ పిల్లలు వెళ్తుంటారు. ఆ స్కూల్ పిల్లలు వెళ్లే సమయంలో కూడా కొంచెం వరకు ప్రమాదకరంగా ఉందని చెప్పి కూడా వారైతే తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇటు చర్యలు చేపట్టాలి, తర్వాత అధికారులు వెంటనే ఘటన స్థలాన్ని చేరుకొని నిత్యం ఇక్కడ జరుగుతున్న ఈ వాటర్ ఎక్కడైతే నిల్చోవడం జరిగిందో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా పరిశీలించి తర్వాత తగు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పలు చోట్ల ఇటు యూసఫ్గూడ, తర్వాత ముషిరాబాద్కు సంబంధించి కూడా ఇటు పార్షిగుట్ట ఈ పరిసర ప్రాంతాలతో పాటు కొన్ని ఇలాంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ తర్వాత క్షేత్రీయ స్థాయిలో పరిశీలించి తర్వాత అక్కడ నీరు ఎక్కడ నిలిచడం జరిగిందో అయితే మాన్యువల్తో పాటు ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా పాతకాలం ఉన్న నేపథ్యంలో వాటిని అంటే ఇంకా నీళ్లు పోవడానికి కూడా డ్రైనేజ్ వ్యవస్థను కూడా సరి చేయాలని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విధంగా నిత్యం వర్షం వచ్చిందంటే సార్ ఈ ప్రాంతానికి సంబంధించి శ్యామ్లాల్ బిల్డింగ్ సమీపంలో ఎక్కడైతే బేగంపేట శ్యామ్లాల్ బిల్డింగ్ ఉందో ఈ ప్రాంతంలో బిక్కు అనుకుంటూ కూడా ప్రజలైతే బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు ఇటు ఈ సమీపంలోనే కొంత వేటు దూరంలోనే ఈ రహదారి ప్రధాన రహదారి ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దీనిపై నుంచే వెళ్ళాలి కాబట్టి దానికి వెళ్ళటానికి కూడా చిన్నపిల్లలతో పాటు వృద్ధులు కూడా చాలా ఇబ్బందులకైతే గురవుతామని చెప్పి కూడా అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. నగరంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో ఈ విధంగా రోడ్లపై నీళ్లు నిల్చున్నాయని చెప్పి కూడా ఇటు ఇప్పటికే స్థానికులు అయితే చెప్తున్నారు. నగర వ్యాప్తంగా పలు చోట్లకు సంబంధించి కూడా ఇంకా వర్షపాతం అత్యధికంగా నమోదు అవకాశం ఉంది. మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా కూడా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఇక్కడైతే ఎల్లో అలర్ట్ సంబంధించి కూడా నగర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. మరొక పక్క ఎక్కడైతే స్థానికులు లేదా లోతట్టు ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు గురవుతున్నారో వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి ఏవైతే ఏర్పాటు చేయడం జరిగిందో వాటికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు అయితే కోరుతున్నారు. ఇప్పటికే 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లో పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక పక్క ఇటు డిజాస్టర్ టీం సంబంధించి ఉదయం నుంచి ప్రధానంగా రహదారులు ఎక్కడైతే నీరు నిల్చడం జరిగిందో ఆ ప్రాంతాలకు సంబంధించి నీరు తొలగించడంతో పాటు వాహనాలకి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. మనం చూస్తున్నాం ప్రస్తుతం అంటే వారికి ఎక్కడైతే నీరు నిల్చడం జరిగిందో ఆ ప్రాంతంలో వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా స్థానికులు మాట్లాడిన తర్వాత ఇదే విధంగా పలు ప్రాంతాల్లో కూడా ఉన్నట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా వారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కురిసిన వర్షంతో పాటు ఈరోజు ఉదయం కురిసిన వర్షానికి సంబంధించి కూడా ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో కూడా కొంతవరకు ఇబ్బందులు అయితే గురి కావడం జరిగింది. యూసఫ్గూడ ప్రాంతంలో ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో కురిసిన వర్షానికి ఒక వ్యక్తి బైక్తో పాటు కొట్టుకుపోతుంటే స్థానికులు సాయంతో కూడా అయితే అక్కడి నుంచి అయితే వారైతే అతనైతే కాపాడడం జరిగింది. మరొక
పార్సిగుట్ట ప్రాంతంలో నీరు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ గుర్తు తెలియని అనే వ్యక్తి కొట్టుకొని పోయి తర్వాత కొంత దూరంలో కూడా అతను మృతి చెందినట్టు, తర్వాత ఆ మృతదేహాన్ని కూడా స్థానికులు అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఆ స్థానికులు ఇచ్చిన సమాచారంతో కూడా పోలీసులు ఘటనా స్థలం చేరుకొని ఆ విషయాన్ని పోలీసులు అయితే వివరాలు తీసుకొని అతను ఎవరు ఏంటిదని చెప్పి కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే అధికారులకు కూడా తెలియజేయాలని చెప్పి కూడా అధికారులు అయితే కోరుతున్నారు. మరికొద్ది సేపట్లో ఇటు ప్రైవేటు సంబంధించి కానీ ఐటీ ఎంప్లాయీకి సంబంధించి కూడా బేగంపేట నుంచి ఇటు సికింద్రాబాద్ వెళ్ళే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఇదే ప్రాంతం నుంచి వెళ్తారు కాబట్టి వారు ట్రాఫిక్ పోలీసులు సూచన మేరకు అయితే తాగు జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత వచ్చే వరకు వెళ్ళాలి అని చెప్పి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే కోరుతున్నారు. ఇక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ డిజాస్టర్ టీం అయితే రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా నీరును అయితే తొలగించి వారి వాహనాదారులను అయితే మళ్లింపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఓటు స్టూడియో. సికింద్రాబాద్ లో భారీ వర్షానికి సనత్ నగర్ నుంచి ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముషీరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రామ్నగర్ డివిజన్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఉన్నాము. ఈ ప్రాంతంలోనే నాకు ఒక దాదాపు 200 మీటర్ల దూరంలోనే విజయ్ అనే వ్యక్తి మృతదేహం కొట్టుకుని వచ్చింది. దాన్ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు వచ్చి వాళ్ళంతా కూడా దాన్ని తీసుకెళ్లారు. దాంతోపాటు భారీ వర్షానికి వరదల కారణంగా హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణానగర్లో కొన్ని కార్లు కూడా కొట్టుకొచ్చాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా 2 నుంచి 3 వరకు కార్లు కొట్టుకొని వచ్చాయి. దాంతోపాటు ఒక మృతదేహం కూడా కొట్టుకొచ్చింది. దాన్ని విజయ్ అనే వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాము, మనకు ఒక 100 మీటర్ల దూరంలో ఒక విద్యుత్ తీగ తెగి పడింది. దానికి ఇప్పుడు పవర్ కూడా ఉంది. స్థానికులంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఎవరు రావద్దని మనం చూస్తున్నాము. ఎవరు ఇటు రావద్దని కూడా స్థానికులంతా కూడా హెచ్చరిస్తున్నారు. అక్కడ విద్యుత్ తీగ తెగిపోయింది, ఇటు వస్తే విద్యుత్ శాఖ తగిలే అవకాశం ఉంటుందని కూడా స్థానికులంతా కూడా హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటువైపు రావద్దని ఒక తాడు, స్థానికులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ఒక తాడును కూడా ఏర్పాటు చేశారు. ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోకి ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలు వరదల కారణంగా ఈ లోతట్టు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వర్షాలతో చాలా మంది ఇందులో కొన్ని మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులను వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్, ఈ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముషీరాబాద్ డివిజన్లో ఏ ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ అయింది? ఈరోజు మా అందరు తెలిసిన విషయమే, పొద్దున 3:30 నుంచి చాలా బీభత్సంగా వర్షం పడుతుంది. ఈ వర్షంతో పలు ప్రాంతాలు కూడా అఫెక్ట్ అయ్యాయి. పొద్దున్నే పార్సిగుట్టలో కూడా ఒక వ్యక్తి కొట్టుకొని వచ్చి చనిపోవడం జరిగింది. వెంటనే మేము అధికారులను అప్రమత్తం చేసినాం. చాలామంది అధికారులు, జోనల్ కమిషనర్ కానీ, డీసీపీ కానీ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా క్లూస్ టీం వచ్చింది. క్లూస్ టీం వచ్చి బాడీని కూడా క్లియర్ చేశారు. ఇదేంటంటే ముషీరాబాద్ నియోజకవర్గంలో 2 వైపులా కూడా నాలా అనేది ప్రవహిస్తుంటుంది. ఎప్పుడు వర్షం పడ్డా కానీ నాలా ఓవర్ఫ్లో అవుతుంది. అదే కాకుండా మాకు పైన అంటే సికింద్రాబాద్ నుంచి పద్మరావు నగర్ నుంచి డ్రైన్ వాటర్ అనేది వర్షపు నీళ్ళు అనేది వస్తుంటుంది. ఆ వరదంతా కూడా ఈ బస్తీలలోకి మళ్ళే వరకు ఇక్కడ విపరీతమైన ఫ్లో. అదే కాకుండా అధికారులు కూడా కొంచెం సిల్ట్ తీయడంలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. దానివల్ల వర్షపు నీళ్ళు అనేది ప్రాపర్గా పోలేకపోతుండడంతో మేము ఇందాకనే జోనల్ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. సార్, వెంటనే మీరు సిల్ట్ అనేది క్లియర్ చేయాలా, ఇది నిరంతరం చేస్తూ ఉండాలా. ఈ వర్షాకాలంలో ఎప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. మొన్ననే మనం చూసాం, వర్షంలో మూవింగ్ కార్సే కొట్టుకోబోతున్నాయి. అంటే మనుషులు కూడా ఉండి డ్రైవింగ్ చేసేటోళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఒక 3-4 కార్లు కొట్టుకోబోతాయి. ప్రత్యేకంగా ఏదైతే ఈ పరిసరాల ప్రాంతాల్లో బాప్టిస్ట్ చర్చ్ కానీ, జాంబవి నగర్ కానీ, పార్సిగుట్ట కానీ ఇక్కడ ఒక వరదను తలపిస్తుంటుంది. ఇది అంటే వరద నీరు అనేది చాలా విపరీతంగా ఉంటుంది. నది అంత ఫ్లో ఉంటుంది. ఇక్కడ ఎన్నో బండ్లు కానీ, వెహికల్స్ కానీ, మనుషులు ఎంతోమంది
కొట్టుకొస్తుంది కాబట్టి తక్షణమే అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద శ్రద్ధ పెట్టి నాలా రీమోడలింగ్ కానీ ఫర్దర్ ఇలాంటి ఇబ్బందులు కాకుండా ప్రజలు ఎంతో ఒక చిన్న వర్షం పడ్డదంటే ప్రజలు ఎంతో భయాందోళనకి గురవుతుంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అధికారులు పనిచేస్తున్నారు కానీ ఈ విధంగా పనిచేస్తే సరిపోయేది కాదు. దీనికి ఎప్పుడు కూడా శాశ్వతమైన పరిష్కారం కావాలా. మేము పొద్దున్నుంచి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కూడా వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నారు. మేముండి ఇక్కడ చాలామంది అధికారులను కూడా తెచ్చి ఇప్పుడు చాలా మటుకు కూడా రెయిన్ వాటర్ అనేది సెటిల్ అవుతుంది. కానీ ఇది కంటిన్యూ కావద్దు అనుకుంటే దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కారం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఇంజనీర్ బృందాలతో పర్యటించి చర్యలు తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఈ వర్షం వస్తుంది? ఉదయం ఎటువంటి ఇబ్బందులు కలిగాయి అసలు ఈ ప్రాంతం? ఈరోజు నైట్ తెల్లవారుజాము నుండి పొద్దున 4:30 నుండి ముషిరాబాద్లో మొత్తం వర్షం పడుతుంది. ఇక్కడ రామ్నగర్ ఇట్లా బాపి చర్చి లైన్లో ఫుల్ వర్షం పడుతుంది. ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి, బైకులన్నీ బాగా కొట్టుకుపోతున్నాయి. ఇళ్లలోకి వర్షం 15 మినిట్స్ పడ్డదంటే వరద వస్తుంది, మత్తల లెక్క వస్తుంది. ఫుల్ వర్షం నీళ్లు, ఎవరు పిల్లలు కూడా రోడ్డు మీదకి వెళ్ళలేకపోతుంటారు. ఎవరైనా మత్తలు పోయినట్టు పోతున్నాయి నీళ్లు. ఈ రోడ్డు పంటి నడిచిందంటే నీళ్ళలోనే కొట్టుకుపోతారు. బైకులు, కార్లు అన్నీ కొట్టుకుపోతున్నవి. చాలా కారు కొట్టుకుపోయింది తెల్లవారుజామున. 4 బైకులు కూడా ఇట్లా కొట్టుకుపోయినవి. ఇండ్లలో కూడా నీళ్ళు వచ్చినాయి. మా ఇంట్లో కూడా నీళ్ళు, ట్యాంక్ కూడా 3-4 సార్లు మునిగిపోయింది. ట్యాంక్ కూడా మునిగిపోయింది. ఈ లైన్లు కూడా ఫుల్ వర్షము. అట్లా జేహెచ్ఎంసీలు వెంటనే వస్తుంటారు, అట్లా తాడేస్తుంటారు, ఆంచల్లి మనుషులను దారిస్తుంటారు. ప్రతిసారి జేహెచ్ఎంసీలు వెంటనే వస్తుంటుంటారు. మీరు చెప్పండి సార్. ఇప్పుడు అధికారులు ఈ సంవత్సరము మట్టి తీయలేదు నాలలకి నుంచి. అడిగితే తీసినామంటున్నారు కానీ అబద్ధం, అది తీయలేదు. మొత్తం నాల మొత్తం పూడికపోయింది మట్టితోటి. దానివల్ల 5 నిమిషాల వర్షానికి కూడా విపరీతమైన వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ క్యాబ్ పోతుంది, ఆయనకు తెలియదు. వాటర్లో ఫ్లోలో క్యాబ్ కొట్టుకొచ్చింది. అందుకే 4 ఉంటే తీసి పక్కకి వేసినాం. వాళ్ళని కారు వర్షంలో కొట్టుకోకుండా తాడుతో కట్టేసినాం. ఇది చాలా ప్రాబ్లం ఉంది సార్. అధికారులు స్పందించి ఇమీడియట్గా మట్టి తీయాల్సింది కోరుతున్నాం సార్. ఓకే, ఇది మొత్తానికైతే ఈ కేవలం రామ్నగర్లో మాత్రమే కాదు, ఈ ముషిరాబాద్ డివిజన్ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. అధికారులు వస్తున్నారు, మట్టి తీస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ పూడిక ఉండడం వల్ల చాలా ప్రాంతాల్లో ఈ నాళాలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దాని ద్వారా ఒక నదిని తలపిస్తున్నాయని చెప్తున్నారు. చాలాసార్లు ఈ పరిసర ప్రాంతాల్లో కార్లు కావచ్చు, కార్లతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భంలో ఇవాళ అయితే విజయ్ అనే వ్యక్తి ఆ వరదల్లోనే కొట్టుకుపోయి చనిపోయినటువంటి ఒక బాధాకరమైన విషయం చోటు చేసుకుందని కూడా స్థానికులు చెప్తున్నారు. దాంతోపాటు ఒక విద్యుత్ తీగ కూడా తెగి పడిపోయి కింద పడిపోయింది. దాంతోపాటు ఇక ఈ పరిసర ప్రాంతాలతో పాటు ముషిరాబాద్ డివిజన్తో పాటు ఇక్కడ భాగలింగంపల్లిలోని పద్మ కాలనీలో కూడా భారీగా వరద నీరు రావడం వల్ల ఇళ్లలోకి చాలా మటుకు నీళ్లు వచ్చాయని కూడా రాత్రంతా కూడా తాము జాగారం చేస్తున్నామని కూడా స్థానికులంతా చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు కూడా వచ్చి మ్యాన్ హోల్స్ను ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వర్షం వల్ల వచ్చినటువంటి వరద నీటిని మ్యాన్ హోల్ల ద్వారా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా వరద ప్రవాహం అయితే కొనసాగుతూనే ఉంది. ఈ పరిసర ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్, అదేవిధంగా హిమాయత్ నగర్, ఈ నారాయణగూడ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీగా ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల స్థానికులంతా కూడా ఇబ్బంది పడతారు. ప్రస్తుతం 9 గంటల సమయం కాబట్టి ఈ సమయంలో చాలామంది కూడా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నారు. దాంతో ట్రాఫిక్ జామ్ కూడా భారీగా తలెత్తుతుంది. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు తమ కార్యాలయాలకు విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న వల్ల ఒకేసారి భారీ ఎత్తున ప్రయాణికులు రోడ్డుపైకి రావడం, మరొక పక్క రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి చెరువులను తలపించడం వల్ల కూడా ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ అయితే చాలా స్లోగా మూవ్ అవుతుంది. ముఖ్యంగా మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో అయితే భారీ ఎత్తున నీరు అక్కడ ఆగిపోయింది. స్టాగ్నింగ్ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చి దాన్ని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇట్లా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా నిన్న రాత్రి నుంచి మొదలైనటువంటి భారీ వర్షం, వరదల కారణంగా రోడ్ల మీదకి నీళ్ళన్నీ కూడా వచ్చి చేరిపోయి అవన్నీ కూడా చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి, నదులను తలపిస్తున్నాయని కూడా స్థానికులు అంటున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా ఈ కార్లు కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు కూడా నెలకొన్నాయి. దాంతోపాటు చాలా ప్రాంతాల్లో మనుషులు కూడా కొట్టుకుపోయారు. ద్విచక్ర వాహనాలు అయితే లెక్కలేనని ద్విచక్ర వాహనాలు కూడా కొట్టుకుపోయి
వాటిని కాపాడే ప్రయత్నంలో మనుషులు కూడా కొట్టుకుపోయినటువంటి దిగ్భ్రాంతికర దృశ్యాలు చోటు చేసుకున్నాయని కూడా స్థానికులు అంటున్నారు. మొత్తానికైతే భారీ వర్షాల వరదల కారణంగా గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్ల మీద నీళ్ళైతే వచ్చి ఉన్నాయి. వాటిని అయితే ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటీ. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్. సనత్ నగర్ లో వరదకు కొట్టుకొచ్చిన మృతదేహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నారాజు చెప్పండి, వరదకు కొట్టుకొచ్చిన మృతదేహం వివరాలు ఏమైనా తెలిసాయా? స్థానికంగా ఉన్న రామ్నగర్ వ్యక్తిగా స్థానికులు చెప్తున్నారు. అతను రాత్రి తెల్లవారుజామున బయటికి వెళ్ళినట్టు సమాచారము. కానీ అది నాలలో పట్టాడా లేదా జారి పట్టాడా విషయం ఇంకా తెలియరావాల్సి ఉంది. స్థానికంగా వారికి కూడా పోలీసులు శవాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని పేరు అనిల్ గా గుర్తించారు స్థానికులు. హలో, చెప్పండి నారాజ్. అది పార్సిగుట్ట నుండి సికింద్రాబాద్ నుంచి పార్సిగుట్ట వైపు వరద నీరు కొట్టుకు వచ్చి అందులో స్థానికంగా ఉండే రామ్నగర్ కి సంబంధించిన అనిల్ అందులో పడిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. కానీ అతను ఎలా పడ్డాడు, ఎలా జారి పడ్డాడా అనే విషయం ఇంకా తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం ఆ శవాన్ని స్థానిక వారికి కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని పూర్తి వివరాల కోసం స్థానికంగా పోలీసులు వాకప్ చేస్తున్నారు. ప్రస్తుతం వరద నీటి ప్రవాహం కొనసాగుతా ఉంది. ఓకే, ధన్యవాదాలు నాగరాజు. భారీ వర్షాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా తడిసి ముద్దైంది. పలుచోట్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోసిగి మండలం దేవరబెట్టకు వెళ్లే రోడ్డు కల్వర్టు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆలహర్వి మండలం అమృతాపురంలో టోపీ మారెమ్మ అవ్వ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. కుండపోత వానకు పత్తికొండ ఆదోని ప్రధాన రహదారిలో చిన్నహుల్తి సమీపంలోని హంద్రీవాగు నిండుకుండలా ప్రవహిస్తోంది. వరద నీరు ప్రధాన రహదారిపైకి రావడంతో పత్తికొండ ఆదోని మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాల సమీపంలో ఇసుకలేరు వాగు పొంగి ప్రధాన రహదారి మీదుగా ప్రవహిస్తోంది. ఆలహర్వి మండలం చింతకుంట వద్ద తాత్కాలిక వంతెన కోతకు గురవడంతో ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. గూళ్యం వద్ద వేదవతి నది ఉగ్రరూపం దాల్చింది. ఆలహర్విలో ఊరి వంక జోరుమీదుంది. ఆలహర్వి నిట్రవటి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం బుంగపుట్టు పంచాయతీలకు వెళ్లే మార్గంలో గడ్డ పొంగి ప్రవహిస్తోంది. ధ్రువపత్రాల తనిఖీల కోసం వెళుతున్న రెవెన్యూ పంచాయతీ అధికారులు సర్పంచులు వాగులో దిగి బైక్ మోసుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఇప్పటికైనా వంతెన పూర్తి చేసి కష్టాల్ని తప్పించాలని కోరుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా పెంచే దిశలో అడుగులు పడుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం సమకూర్చేందుకు ముందుకొచ్చాయి. ఈ 2 బ్యాంకుల ప్రతినిధి బృందాలు ఇవాళ్టి నుంచి ఈ నెల 27 వరకు అమరావతిలో పర్యటించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిఆర్డీఏ ఉన్నతాధికారులతో బ్యాంకుల ప్రతినిధులు వరుసగా భేటీ కానున్నారు. మధ్యలో 3 రోజులు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారు. అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలు, ఆర్థిక వనరులకు అవకాశం, దశల వారీగా ప్రణాళికలపై ప్రభుత్వం సిఆర్డీఏ ఉన్నతాధికారులతో చర్చించి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు బృందంలో 23 మంది, ఏడీబీ బృందంలో 4 సభ్యులు ఉన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఇవాళ భేటీ అవుతారు. అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగే అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. రాజధానిపై వారి ఆలోచనలు, ఆర్థిక సాయం, ప్రణాళికపై చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, విధానపరమైన కార్యాచరణను సీఎం వివరించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయా హాస్టళ్లు, సంక్షేమ వసతి గృహాలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలని నిర్దేశించారు. అనకాపల్లి ఘటన దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాలలు ఉన్న చోట పారిశుద్ధ్యం, ఆరోగ్యకర పరిస్థితులు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలన్నారు. ఏవైనా లోపాలుంటే నిర్వాహకులకు తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని 3 విద్యార్థులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. చిన్నారులు చనిపోయిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అనధికారికంగా నిర్వహిస్తున్న ఆశ్రమాల్ని మూసివేయాలని ఆదేశించారు. అక్కడ ఉన్న పిల్లల బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని మంత్రి నారా లోకేష్ కు సీఎం సూచించారు.